అందరము కొనసాగునట్లుగా మీరే కృపను అనుగ్రహించండి నాయన. మరి నాయన నమ్మకమైనటువంటి పరిచర్యలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం నాయన. నమ్మకమైన సేవకునికి నాయన మేము నమ్మకమైన పరిచారకులుగా మేము ఉండునట్లుగా మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ దినము నాయన నీ యొక్క గ్రంథము విప్పుచుండగా నాయన మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి జీవము నాయన మాకు కలుగునట్లుగా, ఆయన నిత్య జీవమును గుర్చినటువంటి నిరీక్షణ నాయన మాలో కలుగునట్లుగా, ఆయన ఆ జీవం మేము పొందుకుని నాయన మరి నీ సేవకులు నాయన ఈ యొక్క హైదరాబాద్ పట్టణంను ప్రేమించి నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తూ నాయన ఈ పట్టణంలో నాయన మరి నీ సేవకులు నాయన మరి బహుమానం విషయమే నాయన పరుగును నాయన మీరు ఉంచారు నాయన. ఆ పరుగులో నాయన మేము అందరము కొనసాగుతూ నాయన మా కొరకు మీరు సిద్ధపరిచిన బహుమానాలందరినీ మేము స్వాధీనం చేసుకున్నట్లుగా నీ వాక్కు చేత మమ్మల్ని స్థిరపరిచి ప్రతి విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన సహోదరి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు మనతో మాట్లాడే సంగతులను బట్టి మనం ఎదురు చూడవలసిన వారు ఉన్నామని అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వాక్యం వినాలని మరొకసారి ప్రభు పేరిట తెలియజేస్తూ సమయాన్ని వాక్యం నిమిత్తమే దేవుని సేవకులకు అప్పగించుకుందాం. వస్తుంది. మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ బైబిల్ తరగతిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 14వ వచనం చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని మీ ఆత్మ ద్వారా మాతో బోధించమని ఆసక్తి కలిగి చేరి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నాయనా మరి నీ సన్నిధికి రాలేకపోయారో వారికి అనుకూలత అనుగ్రహం అనుగ్రహించమని, నీ మాటలు వినే అనుగ్రహానికి అనేకులను పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు అనే మాట చూస్తున్నాం. మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, చాలామంది తమ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మర్చిపోయారు అనే మాట మనం ఎరుగుదాం కదా.
పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయారు. అందుకనే సంఘం ఎలాగుంది నేడు దినాల్లో అంటే, పాపములోనే ఉన్నాము, పాపములలోనే ఉన్నాము అనే ఒక భ్రమలో ఉంది. 2 మాటలు చెప్తాను. పౌలు గారు చెప్పిన వివరణ ఏంటంటే, రోమాపత్రిక 6:2లో మనం పాపం విషయమై చనిపోయాం, అంటే పాపములో లేము. 2వ మాట పేతురు చెప్పిన వివరణ ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయాం, అంటే మనం పాపములలో కూడా లేము. పాపములో లేము, పాపములలో లేము, పాపములో లేము, పాపములలో లేము. ఇంకా చెప్పాలంటే ఏ పాపము మనలను పాపములో అనే అనుభవంలోకి తీసుకురాలేదు. ఇంకా ఏ పాపము మనలను పాపములో అనే అనుభవంలోకి తీసుకురాలేదు. అందుకని ఏమని చెప్తున్నాడంటే, పాపం విషయమై చనిపోయాం, పాపముల విషయమై చనిపోయాం. ఈ సంగతి ఈ సత్యాన్ని సంఘము నమ్మట్లేదు. ఈ సత్యాన్ని సంఘము నమ్మట్లేదు. సంఘం ఏమనుకుంటుంది? పాపములో ఉన్నాము అనుకుంటుంది కదా. దీనిని పేతురు ఏమంటాడంటే, అసలు పాపములో ఉన్నాము అనే సంఘం ఏదైతే ఉందో, లేదా పాపములో ఉన్నాము అని నమ్ముతున్న సంఘం ఏదైతే ఉందో, అది అసలు తన పిలుపునే మర్చిపోయింది అని చెప్పాడు. దాని యొక్క పిలుపునే కదండి. పిలుపు ఏంటి? సంఘముగా ఉండటానికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకంలో నుండి పిలిచాడు. లోకము నుండి మనల్ని ప్రత్యేకపరిచింది ఏది? పిలుపే. సంఘం అనే అనుభవం ఇచ్చింది ఏది? పిలుపే. ఆ పిలుపునే మర్చిపోయినట్టంట. నేను పాపములో ఉన్నానని ఏ సంఘము నమ్ముతుందో, ఏ విశ్వాసం అనుకుంటున్నాడో, వారు పిలుపునే మర్చిపోయారు. ఇది ఎప్పుడు చెప్పాను గుర్తుంది? ఈ వర్తమానం ఎక్కడ చెప్పాను? ఎస్పీజీలో చెప్పాను. ఎస్పీజీలో సాటర్డే ఫిబ్రవరి 28న ఈ వర్తమానం చెప్పాను. పాపములో ఉన్నాము అనుకునేవారు, పాపములలో ఉన్నాము అనుకునేవారు ఏం మర్చిపోయారు? అసలు మేము పిలువబడిన వారు అని మర్చిపోయారు. ఇంకా చెప్పాలంటే లోకము నుండి వారి యొక్క ప్రత్యేకత మర్చిపోయారు. ఇక్కడ మనం మొన్న స్పెషల్ మీటింగ్స్లో లోకానికి ఏది జరిగిద్దో అది మాకు కూడా జరిగిద్దని భయపడుతున్నారు. ఇప్పుడు లోకానికి ఏది జరిగిద్దో అది మాకు కూడా జరిగిద్దని భయపడుతున్నారు. ఎందుకంటే వారికి లోకానికి ఉన్న వ్యత్యాసం మర్చిపోయారు. ఏంటి ఆ వ్యత్యాసం? పిలుపు కదా. ఆ మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చదవండి. పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అయిపోతాడు. పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినవాడు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయాడు. అంటే మర్చిపోవాలా, మర్చిపోకూడదా? మర్చిపోకూడదు. నేను శుద్ధి పొందినవాడను అని మర్చిపోకూడదు. ఇప్పుడు కొంతమంది పాడతారు ఏమని? శుద్ధ హృదయం కలుగు చేయమని పాడతారు. అది ఎవరు రాశారు అనేది కాదు ఇంపార్టెంట్, అసలు అది కరెక్టా కదా. హృదయ శుద్ధి ప్రభు ఇచ్చాడు. ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్మను కూడా పంపాడు. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాం? నాయన తండ్రి కదా. గలతీ 4:6. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థించేవాళ్ళు కూడా శుద్ధ హృదయం కలిగించు అని అడుగుతున్నారు. ఏం మర్చిపోయారు? పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయారు. మన పాపాలకు శుద్ధి కలిగించడంలో సాధనం ఏది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 29 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమేది? నిబంధన రక్తం
కదా. నిబంధన రక్తమును అలా ఎవరు ఎంచలేదు? మనం ఎంచలే. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎంచలేదు. ఇక్కడ చెప్తుంది ఎవరి గురించి? హెబ్రీయుల గురించి, ఇశ్రాయేలీల గురించి. వాళ్ళంట సత్యాన్ని కూర్చిన అనుభవజ్ఞానం కలిగిన బుద్ధిపూర్వక పాపం చేస్తున్నారంట. సత్యాన్ని కూర్చిన అనుభవజ్ఞానం ఏం తెలుసు వాళ్ళకి? హెబ్రీ పత్రిక రాశాడు కదా వాళ్ళకి. దేవదూతుల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధనలో ఉన్న ఛాయ యొక్క నిజస్వరూపం క్రీస్తే అనే అనుభవ జ్ఞానం వారికి చెప్పిన వాళ్ళు దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి పరిశుద్ధపరిచే రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్నారంట. అది వారు చేస్తున్న పాపం. ఆ పాపం ఎవరు చేయలేదు? మనం చేయలే. ఎందుకంటే మనం యేసు ప్రభువుని అంగీకరించాం. మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాం. వినండి, యేసు ప్రభువుని అంగీకరించామంటే మనం ఆయన రక్తాన్ని ఏమని ఎంచాం? పవిత్రమైనది అని ఎంచాం. కానీ ఆ తర్వాత మర్చిపోయామంట. అంగీకరించినప్పుడు గుర్తుందంట మనకి ఏమని? యేసు రక్తం పవిత్రమైనది, అది నన్ను పరిశుద్ధపరుస్తుంది అని నమ్మేమంట. కొన్ని రోజులు మర్చిపోయామంట. మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు ఏమనిపిస్తుంది? పాపులు అనిపిస్తుంది. అప్పుడు ఆ రక్తము పవిత్రము, దేర్ఫోర్ నేను పరిశుద్ధుడిని అవుతాను అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాపులం అయిపోయామంటే ఆ రక్తం ఏమనిపించింది మనకి? అది అంటే మనం ఈ సంగతే మర్చిపోయామని చెప్తున్నాడు. ఈ సంగతి మర్చిపోవటం అనేది చిన్న విషయం కాదు. అందుకని ఈనాడు సంఘం ఎదుర్కొంటుంది కూడా చిన్న నష్టమేం కాదు. ఈరోజు ఉన్న సంఘము లవోదికే సంఘం. ఈ సంఘం మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? ఎలాగూ మనం పరిశుద్ధులమయ్యామో అనే సంగతి మర్చిపోయింది. పరిశుద్ధులమనే సంగతి మర్చిపోయింది. పాపములో ఉన్నామనే భ్రమలో పడింది. పాపములలో ఉన్నామనే కలవరానికి గురైంది. అంటే ఏం మర్చిపోయింది? ఇక్కడ చెప్పాడు, చదవండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సహోదరులారా, మీ పిలుపును నిశ్చయం చేసుకోండి. కదా, మీ పిలుపును ఏం చేయాలి? నిశ్చయం చేసుకోండి. అంటే కన్ఫర్మ్ చేసుకోండి. అంటే మర్చిపోకండి. మర్చిపోకండి అని ఎందుకు చెప్తాడు? మర్చిపోతున్నారు కాబట్టి. ఏం మర్చిపోతున్నారు? పిలుపుని మర్చిపోతున్నారు. ఇంకా చెప్పండి, పిలువబడ్డాము అని మర్చిపోతున్నారు కదా. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఎవరు చూడాలి? తల్లిదండ్రులే చూడాలి. మనల్ని ప్రభు పిలిచాడు అనుకోండి, మనకు కావాల్సినవన్నీ ఎవరు చూడాలి? ప్రభువే చూడాలి. అంటే ఇప్పుడు కావలసినవన్నీ ఆయనే చూస్తాడనే లింక్ దేంతో ఉంది? పిలుపుతో ఉంది. అదే మర్చిపోతే కావలసిన వాటి విషయంలో బెదిరొచ్చేసిద్ది ఆటోమేటిక్గా. కావలసిన వాటిలో ఎప్పుడు బెదిరొస్తుంది? పిలువబడిన వారము అని మర్చిపోతే. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది పిలువబడిన వాళ్ళు? మనమందరం పిలువబడిన వారమే. ఈ ప్రత్యేకత లోకానికి లేదు. అందుకనే ప్రతిదానికి దేవుడు చూసుకుంటాడని మనం అంటే ఆయన చూసుకుంటాడు అని వాళ్ళు అంటారు. మనం కూడా నీ మాట సరి అనాలి. నీ మాట కరెక్టే. నీకెందుకు చూసుకుంటాడు? నాకు చూసుకుంటాడు. కానీ ఎందుకంటే నేను పిలవలేదు కాబట్టి నిన్ను చూసుకోవడానికి లేదు. నన్ను పిలిచాడు కాబట్టి చూసుకోవాల్సిందే. కానీ ఒకవేళ పిలిపే మర్చిపోతే అన్నీ ఆయన చూసుకుంటాడని మర్చిపోతాం. అన్నీ ఆయన చూసుకుంటాడని మర్చిపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. చూడండి, ఆ మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తుంది.
అన్నీ ఆయన దయచేస్తాడు అనే దానిలో ఆయన శక్తి ఉంది. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఒకసారి అలా బయట తీసుకెళ్ళరా. అన్నీ ఆయన చూసుకుంటాడు అనే దానిలో శక్తి ఎవరిది? ఆయనది. ఒకవేళ అన్నీ ఆయన చూసుకుంటాడని మర్చిపోతే శక్తి ఎవరిది? మనదే కదా. మీ శక్తి ఎంత ఉంటుంది చెప్పండి దేవుని శక్తితో కంపేర్ చేస్తే? మన శక్తి ఎంత ఆయన శక్తితో కంపేర్ చేస్తే అంటే, ఆదికాండం 17:1 అబ్రాము 99 అన్నప్పుడు దేవుడు సర్వశక్తి అన్నాడు. అంటే ఆయన శక్తి ముందు మన శక్తి ఎంత? 99. ఏజ్ 99 అంటే శక్తి ఎంత? 99 ఏండ్లప్పుడు ఎంత ఉంటుంది బలం? అంటే ఆయన సర్వశక్తి ముందు మన శక్తి ఎంత? 0. ఎప్పుడైతే అన్నీ ఆయన మనకు దయచేస్తాడనే సంగతే మర్చిపోయామనుకోండి, మన శక్తి చూసుకొని మనకు పిరికితనం వచ్చేసిద్ది అనమాట. అందుకనే ఈ పత్రిక ముందు 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదవండి. 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. దేవుడు తగిన సమయం అందు లేపుతాడు, కంగారు పడకండి. చదవండి. రైట్ టైం ఉంది, అప్పుడు మిమ్మల్ని లేపుతాడు. అది మనం నమ్మగలిగితే మనం ఏమి నమ్మినట్టు అంటే ఆయన చెయ్యి చాలా పెద్దది అని నమ్మినట్టు. పెద్ద చెయ్యిని మనం నమ్మకపోతే ఏం జరిగిద్ది? 7వ వచనం, ఆయన చెయ్యి పెద్దది అని నమ్మకపోతే మనం చింతిస్తాం. ఎందుకంటే మన చెయ్యి చిన్నది కాబట్టి. చిన్న చెయ్యి ఏం తెచ్చిద్ది? చింత తెచ్చిద్ది. చింత తెచ్చిన చెయ్యి ఏం చేసిద్ది అంటే తర్వాత 8వ వచనం, బుద్ధిలో నిబ్బరాన్ని పోగొట్టిద్ది అనమాట. నిబ్బరమైన బుద్ధి పోయిద్ది, ఫ్లక్చువేట్ అయిపోతాం. అసలు ఇది ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నాడు ఈడొకడు పనికిమాలినాడు. తర్వాత ఉంది కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని, ఎవరు అన్స్టేబుల్గా ఉంటారో వాళ్ళని ఉపయోగించుకుందామని వీడు రెడీగా ఉన్నాడు కదా. నేను తినలేకపోతున్నాను అని అన్నప్పుడు మనం ఎప్పుడు తినలేకపోతామని ఛాన్స్ ఎత్తుక్కునేవాడు ఉన్నాడు వీడు. అయితే ఇది నాకే అంటాడు కదా. అలాగే వీడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎప్పుడు చింతిస్తావా, నేను నిబ్బరమైన బుద్ధి కోల్పోతావా ఎంటర్ అవటానికి రెడీగా ఉన్నాడు. తర్వాత వచనంలో ఏమనుందంటే, లోకములో ఉన్న సహోదరులు కానీ వీళ్ళ లోక సంబంధులు కాదు, కానీ వీళ్ళ లోక సంబంధులకు చింతిస్తున్నారు. లోకములో ఉన్నవారు ఎవరు? మన సహోదరులు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వారు మీరు లోకం కాదు, వారు మీరు లోకం కాదు. కానీ వారు మర్చిపోయారు ఏమని? మేము లోకం కాదు, మేము పిలువబడ్డాం, మేము ప్రత్యేకించబడ్డాం, ఆయన మమ్మల్ని పిలిచాడు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆయన చూసుకుంటే శక్తి ఎవరిదే? ఆయనదే. సో మా శక్తితో ఏమీ సంబంధం లేదు. ఆయన మా శక్తి ఏదో చూసుకోలేదు కాబట్టి వాడికి చింత లేదు, బుద్ధి నిబ్బరంగా ఉంది, వాడికి అవకాశం ఇవ్వలేదు. అది ఒక లైను. ఇంకో లైన్ ఏంటి? పిలువబడ్డా మర్చిపోయారు, అన్నీ ఆయన చూసుకుంటాడు మర్చిపోయారు. కావలసినవన్నీ గుర్తొస్తున్నప్పుడల్లా చెయ్యి చూసుకుంటున్నారు. చెయ్యి ఏమైంది? చిన్నదైపోయింది. చింత ఏమో నెత్తిలోకి వచ్చింది. మనమేమో వాడి నోట్లోకి వెళ్ళాం కదా. చింత నెత్తిలోకి వచ్చింది, మనం వాడి నోట్లోకి వెళ్ళిపోయాం. వాడు కూడా ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నాడు. ఏం పెహదన్న అంతే కదా. దొరకకూడదు వాడికి. దొరకకూడదంటే ఏం చేయాలంటే బలమైన చెయ్యి మనకు కనపడాలి. నిన్న భూపాలపల్లిలో ప్రభు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఈ ఉదయం కూడా నేను చెప్పాను, యెషయా 9వ అధ్యాయంలో మనం ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుస్తామో అన్నీ ఆయన తన చేతిలోకి తీసుకుంటాడు. ఆయన వెలుగులో మనం ఎప్పుడైతే నడుస్తామో మనవన్నీ ఆయన తన చేతిలోకి తీసుకుంటాడు. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది ప్లస్సా మైనస్ అన్నీ తీసుకుంటాడు. అన్నీ మనకు దీవెనగా ఇస్తాడు. ఆయన చేతిలోకి వెళ్ళిన ఎముకేమైంది? స్త్రీగా నిర్మించబడింది. ఆయన చేతిలోకి వెళ్ళిన రొట్టె ఏమైంది? విరవబడి తృప్తిగా అందించబడి మిగిలిన గంపలు 12 మిగిలాయి కదా. ఈ ఉదయం మీరు జూమ్లో జాయిన్ అయ్యారా? ఫస్ట్ మెసేజ్ ఏంటి ఈరోజు?
కొంతమంది తింటున్నా తృప్తి లేదన్నాడు. యెషయా 9 మరి ఇంటికి వెళ్ళాక చదవండి మీరు. తింటున్నా తృప్తి ఎందుకు లేదు? అది మన చేతిలోనే పెట్టేసుకున్నాం. అది ఆయన చేతిలోకి వెళ్తే అది మనకు తృప్తిగా, మిగిలిన వారికి కూడా అది మిగిలిద్ది. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచన చేశారా? 5 రొట్టెలు తెచ్చుకున్నాడు, తింటే తృప్తి అని వచ్చి బయటికి తెలిసేదా? తెలిసేది కాదు. ఆ రొట్టెలు ఆయనే రోజుకో మీటింగ్ అయినప్పుడల్లా ఒక రొట్టె తింటే 3 రోజులు మీటింగ్లు అయ్యి 3 రొట్టెలు వెళ్ళిపోదును. 3 రోజులు అందరితో పాటు ఏమవుతాడు? తినలేదు. ఈ చిన్నవాడు 5 రొట్టెలు నాకు మా అమ్మ నన్నే తినమనింది అనే డైలాగ్ మర్చిపోయి ప్రభు చేతికి ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఇచ్చిన తర్వాత తిన్న వారందరూ తృప్తిగా తిన్నారనే లిస్టులో ఈయన పేరు కూడా వచ్చిందిగా. ఒకవేళ ఆ రొట్టెలు చేతికి ఇవ్వకుండా తినేసి ఉంటే తృప్తిగా తిన్నాడో లేదో కూడా మనకు తెలిసేది కాదు. ఇచ్చాడు కాబట్టి అతడు తృప్తి చెందాడు. మన లైఫ్లో ఉన్నాయన్నీ ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అవన్నీ మనకు తృప్తిగా వస్తాయి. కానీ అందరి దగ్గర తీసుకోడు. ఆయన వెలుగులో, ఈ వెలుగులో నడిస్తేనే. ఏ వెలుగు? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వర్తమాన వెలుగు. మన పాపాలకు శుద్ధి కలిగింది, మనం పిలువబడిన వారం, కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు, శక్తి ఆయనదే అని ఆయన చెయ్యి వైపు చూస్తూ ఉంటే ఈ వెలుగులో ఉన్న మన దగ్గర నుంచి ఆయన అన్నీ తీసుకొని వాటిని మనకు ఆయన అందిస్తాడనమాట. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను. నావన్నీ అంగీకరించు మీ దేవా, నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి అని పాట పడతారా? టైం ఎవరు ప్రభుకి? జూమా ఆ టైంలో వంట చేసుకోవాలండి అంటారు. రాత్రి ఆ టైంలో అసలు కుదరదండి అంటారు. ఇంకెప్పుడు కుదురుతుంది? పాట మాత్రం పాడతాం. ఏమని? నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి కదా, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళందరి ముందు అన్నీ అంగీకరించమని పాడుతున్నావు, నేను వచ్చి ఏమిచ్చావు అని అడగననే ధైర్యంగా నీకు? ఆయనే కనపడి అన్నీ అంగీకరించమన్నావు, నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు. కానీ మీరు చూసుకోండి, మన టైం ఆయన తీసుకుంటాడు, మన ఆరోగ్యం ఆయన తీసుకుంటాడు, మన వస్తువులు ఆయన తీసుకుంటాడు, మన కలిగినవి తీసుకుంటాడు. తీసుకొని వాటిని మన కొరకు ఆయన తృప్తిగా మన చేతికి మళ్ళీ ఆయన అందిస్తాడు. అందరి దగ్గర తీసుకోడు. ఈ వెలుగులో నడిస్తే తీసుకుంటాడు. ఈ వెలుగు మీకు ఉండాలి. నేను శుద్ధీకరించబడ్డాను, నేను పిలువబడ్డాను, నేను లోకం కాదు, లోకము నేను ఎప్పటికీ సమానం కాదు. యోహాను 17:16 నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు అన్నాడు. యేసు ప్రభు ఎలా లోక సంబంధి కాడో మనం కూడా లోక సంబంధులం కాదు. ఈ ఆధిక్యత ఎలా వచ్చింది? ఆయన యందు విశ్వాసం ఉంచినందున. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఈ లోక సంబంధి కాదు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం ఈ లోక సంబంధం కాదు. ఈ ఆధిక్యత మళ్ళీ ఎవ్వరికి లేదు. ఏమిచ్చినా ఈ లోకము నుండి వారు వేరవ్వలేరు. చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి అంబానీ, బతుకుంటానికి ఈ లోక సంబంధి అవుతాడు. అంగారక గ్రహం మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, గృహం కట్టుకొని, ఎవరు? బిల్ గేట్స్. ఈ లోక సంబంధి అవుతాడు. ఈ లోక సంబంధి కానివాడు నువ్వు ఒక్కడవే. ఎందుకంటే ఈ లోక సంబంధము నుండి విడిపోయేటట్టు నేను విమోచించాడు. పేతురు 1:19 ప్రకారం అమూల్యమైన రక్తము చేత కొన్నాడు కాబట్టి తన సొత్తుగా ఉండడానికి మనల్ని విమోచించాడు. ఇక మనం ఈ లోక సంబంధం కాదు. అర్థమైందా? దానికి ఒక ఆనవాలు కూడా మన దగ్గర పెట్టుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను. మనం ఈ లోక సంబంధం కాదు అంటానికి మన దగ్గర ఎటువంటి ఆనవాలు ఉండొచ్చు అంటే, మనం ఈ లోక సంబంధం కాదు, మనం పాపములో లేము, దేర్ఫోర్ మనం మరణంలో కూడా లేము. మనం ఎదురు చూస్తుంది ప్రభు కొరకు. ఆయన కూడా వచ్చేది ఇక పాపముల కొరకు కాదు. ఈ నిరీక్షణలో మనం బ్రతికే విధానంలో ఆచారాలు ఉంటాయా? ఉండవు. ఆచారాలు ఎవరిలో ఉంటాయి? మరణ భయంలో ఉండేవాళ్ళకి ఉంటాయి. హెబ్రీ 2:14 కదా. నాకు ఏదన్నా అవుతుంది అనుకునేవాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకమూల పాఠాలు ఆచరిస్తారు. పాపంలో ఉన్నామనే భ్రమలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఇది చేస్తే నాకు అద్భుతం జరిగిద్ది అనే ఆచారాల్లో ఉంటారు. గల్తీ 4:10.
మనకు పాపములో లేమని నిశ్చేత వచ్చింది, మరణమందు లేమని నిశ్చేత వచ్చింది. మనలో ఆచారాలు ఉంటాయా? ఉండవంటే మనలో లోక మూల పాఠాలు లేవు. లోక పాఠాలు లేవు అంటేనే అదే ఆనవాళ్ళు లోకస్తులం కాదని. కొందరు లోకస్తులం కాదు అంటారు, లోక పాఠాల్లో ఉన్నారు. అందుకనే వాళ్ళకి నమ్మకం లేదేమని, మేము లోకం కాదని. అందుకనే వాళ్ళకి నమ్మకం లేదేమని, లోకం మేము ఒకటే, లోకానికి ఏది జరిగిద్దో అదే మాకు జరిగిద్ది. లోకానికి ఏది జరిగిద్దో అదే మనకు జరిగిద్దా? అదే జరిగితే యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. యేసుప్రభు వచ్చినప్పుడు స్పష్టంగా మనల్ని, లోకాన్ని ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఇది భవిష్యత్తులో జరిగిద్ది. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా జరిగిద్ది. ఎంతకాలానికి వేరు చేస్తాడు? సదాకాలానికి. అయితే నిత్యమైంది ఏది? అదృశ్యమైందే. దాని మీద ఇప్పుడే మనము లక్ష్యం ఉంచాలి. ఉంచి ఇప్పుడే అనుకోవాలి, నేను ఈ లోక సంబంధిని కాదు. ఇది మనం నమ్మగలిగితే ఈ లోక సంబంధం కాదని మనం ఈ వెలుగులో నడవగలుగుతాం. లేదంటే ఈ లోకంలో ఉండి లోకం నడుస్తున్న చీకట్లో మనం కూడా నడుస్తాం. అటువంటి అప్పుడు ఏం జరిగిద్దంటే, వెలుగులో నడిచే వారి జీవితాల్లో కనిపించే ఆయన హస్తం మన జీవితాల్లో కనిపించదు. ఆయన హస్తం కనపడకపోతే ఆటోమేటిక్గా అన్నీ ప్రవేశిస్తాయి. చింతలు కదా, ఈ నిబ్బరం లేని బుద్ధి, తర్వాత ఈ అపవాది కదా. ఆ మాట చూడండి, ఒక మాట చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 5:9 చదవండి. అసలు ఈ విధమైన శ్రమలు అన్నాడు, పైనుంచి ఎక్కడ రాశాడు? శ్రమలు అనే మాటే రాయలేదు. కానీ డైరెక్ట్గా ఈ విధమైన శ్రమలు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ చింతించడం స్టార్ట్ చేసిన కాడి నుంచి మనం పొందకూడని శ్రమల అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఈ శ్రమలు మన లైఫ్లో ఉండకూడదు. చింతించటం వల్ల, అపవాదికి ప్రవేశం ఇవ్వటం వల్ల వాడు కలిగించే శ్రమలు మన జీవితాల్లో ఉండకూడదు. మనం శ్రమ పడాల్సిన శ్రమ ఇంకోటి ఉంది. 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. మనం శ్రమ పడాల్సిన శ్రమ ఒకటి ఉంది, కానీ ఆ శ్రమ పడకుండా ఈ శ్రమలు అడ్డొస్తాయి. ఈ శ్రమలు మనం తెచ్చుకునేవి. ఈ శ్రమలు మనం తెచ్చుకోకుండా ఉంటే ఆ శ్రమకు అవకాశం ఉంటుంది. అవునా కదా? ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. మీకు ఏదైనా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంది, గలిబిలుగా ఉంది, మీ పరిస్థితి, ఇంటి వాతావరణం, మీ వ్యక్తిగత జీవితం డిస్టర్బెన్స్గా ఉంది, ఏదైనా దేవుని పని మీకు అప్పగిస్తే అవైలబుల్గా ఉంటారా? ఉండలేం. అందుకని ఏమంటున్నాడు, మనం ఎప్పుడూ ఆయన కొరకు శ్రమ పడడానికి అందుబాటులో ఉండేటట్టు ఈ శ్రమలు రాకుండా చూసుకోవాలి. ఈ శ్రమలు ఎవరు తెచ్చుకుంటున్నారు? మనమే. ఎలాగూ? చింతించి వాడికి అవకాశం ఇచ్చి. ఎందుకు చింతిస్తున్నాం? ఆయన హస్తం మనకు కనపడట్లే. ఎందుకు? మర్చిపోయాం, పిలువబడ్డాం, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఒకసారి మీరు, ఇప్పుడు దేవునికి స్తోత్రం, మీకు చాలా వాక్యం తెలిసింది కాబట్టి, ఒకసారి మీరు ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అన్నీ ఆయన చూసుకుంటాడు అనే విషయము మర్చిపోయండి. ఎంత గందరగోళంగా ఉందో చూడండి ఆ పరిస్థితి. అసలే ఒక నిబ్బరమైన బుద్ధి ఉండదు మనకి, ఒక స్థిరమైన బుద్ధి ఉండదు మనకి. కానీ నిబ్బర బుద్ధికి ప్రభువే కారకుడు. ఈ నిబ్బర బుద్ధి మనకు అవసరం, ఈ స్థిర బుద్ధి మనకు అవసరం. నిబ్బరమైన బుద్ధి అనేది కేవలం మనకు ఎలా దొరికిద్దంటే, ప్రభు హస్తం మనకు కనపడాలి. మన హస్తము అవసరమే లేదు, ఆయన హస్తం చాలు. అది మన కంటికి కనపడాలి. యెషయా గ్రంథం 53:1 చదువుతారా? 54:1, 53:1, 54:1. ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపడెను అనే మాట అంటున్నాడు. అంటే ఈ సమాచారం నమ్మనంతగా కొంతమంది అయిపోయారంట. ఏ సమాచారం? ఆయన హస్తము కనబడే సమాచారం. ఈ సమాచారం ఎవరు నమ్మలేరు. అది అనుగ్రహం ఉండాలి. నమ్మండి అయ్యా బాబు అని నమ్మరు. అది ఎలాగా అని అడుగుతారు. అది ఎలా జరిగిపోద్ది? గాలిలో దీపం పెట్టి అంటారు.
అంటారా? ఈ వాక్యం చెప్తా అంటారా? మన వంతు మనం చేయాలి, ఆయన వంతు ఆయన చేయాలి. అలాంటి కొన్ని మాటలు ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకని ఏమంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు. ఏంటా సమాచారం? పాపాలకు శుద్ధి కలిగింది, మర్చిపోకు. మనం పిలువబడ్డాం, మర్చిపోకు. పిలిచింది ఆయనే కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు, మర్చిపోకు. అన్నీ ఆయన చూసుకోవాలంటే శక్తి ఎవరిది? ఆయనదే, మర్చిపోకు. ఆయన చేయి చాలా పెద్దది, మర్చిపోకు. నీ చేయి చాలా చిన్నది, మర్చిపోకు. నీ చెయ్యి చిన్నదైతే బుద్ధిలో నిబ్బరత పోయిద్ది, మర్చిపోకు. నీ నిబ్బరమైన బుద్ధి పోతే వాడు వస్తాడు, మర్చిపోకు. వాడు వస్తే శ్రమలు తెస్తాడు, మర్చిపోకు. నీ శ్రమల్లో ఉంటే ఆ శ్రమ పొందలేవు, మర్చిపోకు అనే సమాచారం చెప్తే ఎవడు నమ్ముతాడు ఈ రోజుల్లో అంటున్నాడు యెషయా. ఏమంటాడు యెషయా 30వ అధ్యాయంలో? మీరు ఊరకుంటే బలం కలిగిద్ది అంటాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏమంటాడు? మీరు ఊరుకుంటే ఊరుకుంటే బలం ఎక్కడి నుంచి వచ్చేసిద్ది? గాల్లోంచి వచ్చేసిద్దా అంటాడు. యెషయా గ్రంథం 30లో ఉందా మాట. మీరు ఊరకుండి చూడండి, మీరు బలం పొందారు. శేషన్న ఎతుకుతున్నావు వచ్చిన చెప్పు, వచ్చిన చెప్పది. యెషయా గ్రంథం 30లో 15 ఆ కిందకే ఉంటుంది. ఎంతరా వచ్చిన చెప్పు? 15ఏనా? రైట్, చదువు 15. మీరు ఓరుకుండి నమ్ముకుంటే మీకు బలం. చదువమ్మా, చదువు. నెక్స్ట్. అస్సలు సమ్మతించవుగా నువ్వు. అట్లు కాదంటావంట. మరి ఏంటి అట్లు కాకపోతే? అట్లు కాదు అంటాడంట. మేము వెళ్ళి పారిపోతామంటాడంట. ఎక్కడికి? గుర్రం ఎక్కేస్తాడంట. నల్ల గుర్రం, తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, ఎన్ని రంగుల గుర్రాలు రాజు సంపాదిస్తాడంట. రాజును గుర్రాలు ఎక్కువ కొనుక్కోద్దు అన్నాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ రాజు ఇశ్రాయేల్ రాజు ఐగుప్తు రాజు దగ్గరికి ఆనుకుంటాడు. ఎప్పుడు ఏది దొరికిద్దా ఆనుకుందామని చూసుకోవద్దు, గుర్రాలు ఎక్కొద్దు, రథాలు సమకూర్చుకోవద్దు. ఎందుకంటే శ్రమ రాగానే వెళ్ళిపోయాడు అబ్రహాం. ఎక్కడికి? ఐగుప్తుకి కదా. ఆదికాండం 12లో కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి. 26వ అధ్యాయంలో ఇస్సాకుని దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఆ సంవత్సరం ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి 100 ఫలం ఉంది. వెనక్కి తిరగొద్దు అంతే. వెనక్కి తిరగటానికి గుర్రాలు ఉన్నాయా? అమ్మే ఇప్పుడే. ఎవరైనా ఫోన్ చేసి ఏంటి రావట్లేదంటే గుర్రాలు లేవని చెప్పు, అమ్మే. సేవకు వచ్చావా? ఎద్దులు లేకుండా చేయి. ఎలీషాకి చెప్పాడు. ఎందుకంటే నాగటి మీద చేయేసావు, వెనక్కి చూడొద్దేక. ఎద్దులు కోసేయి, వండే అని వాళ్ళకి చెప్పాడు. ఎద్దులు వద్దు. మళ్ళీ ఎద్దులు ఉంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ వెళ్ళి పొలం దున్నుకుంటావు. పొలం అమ్మే, ఎద్దులు తీసేయమని చెప్పాడు. రాజులకి ఏమన్నాడు? గుర్రాలు కొనొద్దు, ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఫరో నీడను శరణు చొచ్చొద్దు. ఫరో బలం మీకు అవమానం అన్నాడు. మీరు 1/2 కిలో తెచ్చుకుంటాడు, 1/2 కిలో బిల్డప్ కొడుతున్నాడు. అందుకే రాశాడు, ఏమీ చేయకూరకుండా గప్పాలు. మరి 7వ వచనం అనుకుంటా ఏమందరా? ఐగుప్తు వలన సహాయము పనికి మాలింది, నిష్ప్రయోజనమైంది, అందుచేత ఏమీ చేయక ఊరకుండా గప్పాలు మారని దానికి పేరు పెడుతున్నా అని చెప్పాడు. చేసేది పావల కదా, చెప్పేది రూపాయి. అందుకనే దాని జోలికి వెళ్ళదు. నువ్వు తెచ్చుకున్న బలం కూడా నీకు నిష్ప్రయోజనం అన్నాడు. తెచ్చుకోలేదా అబ్రహాం హాగర్ని? తెచ్చుకుంటే పుట్టింది ఎవరు? గాడిద పుట్టింది. అడవి గాడిద స్వభావం వంటి వాడు పుట్టాడు. వీడేం చేస్తున్నాడంట? ఇస్సాకుని హింసిస్తున్నాడంట. ఆత్మ సంబంధిని శరీర సంబంధి హింసిస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు. అందుకనే నువ్వు ఐగుప్తుకు వెళ్ళి తెచ్చుకునేది నీకు అవమానం అయిపోద్ది. నువ్వు వెనక్కి తిరగొద్దు. అర్థమైందా? ఇది చెప్తే అందరికి నచ్చుతుందా? నచ్చదు. తెచ్చుకుంటే నష్టమైపోద్ది అంట. అలాగే అంటాడు. తెచ్చుకుంటే ఏమైపోద్ది? తెచ్చుకుందాం కానీ నీకు తెలియనియద్దు. వాసన కూడా మూద్దెరితే వచ్చింది కాబట్టి రానియద్దు. దాచిపెడతాం. నువ్వు దాచినా అది రేపు పొద్దుట బయటకు వచ్చింది. అందుకని ఏం చేయాలా? ఐగుప్తు వలన సహాయము నిష్ప్రయోజనమైంది, పనికి మాలింది. గుర్రాలు ఎక్కొద్దు, రథాలు ఎక్కొద్దు, వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరగకుండా సాగిపోండి. ఈ అధ్యాయంలో అన్నాడు, ఓరకుండి నమ్ముకుంటే మీకు
బలం కలిగిద్ది. ఇదే పాఠం ఎవరు చెప్పారు? 14వ నిర్గమకాండలో మోషే చెప్పాడు. మీరు ఊరకుండి నిలిస్తే యెహోవా రక్షణ చూడలేదా? చూశారు కదా. బండ ముందు ఏం చేయగలం? నీళ్ళు రావాలి బండ ముందు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేం. కాబట్టి ఏమీ చేయొద్దు అన్నాడు. తప్పే ఉంది? బండ ముందు బండ దగ్గర నిలబెట్టాడండి. ఇప్పుడు చూడండి, ఇందులోంచి నీళ్ళు వస్తాయి. మీరు ఏదైనా చేయండి అని మనం ఏం చేస్తాం? దాని ముందు 2 స్టెప్పులు అయితే వస్తాయా? ఏం వేసిన రావు. అందుకని ఊరకుండి చూడు నీళ్ళు వస్తాయి అన్నాడు. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాం. ఏం చేస్తే పాయలు అయితే? ఏం చేస్తే నేషనల్ హైవే 65 ఇద్ది? అది ఏం చేసినా అవదు కదండి. మీరు ఆలోచన చేయండి. 6 లక్షల వీరులు నడుచుకుంటూ వెళ్ళారంటే, వాళ్ళు వీరులు అన్నాడు కాబట్టి వాళ్ళు ఆ రోజే మార్చింగ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి. ఎంత మంచి మార్గం వేసాడు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే అయిద్ది? ఏం చేస్తే అవ్వదు కాబట్టి ఏం చేయొద్దు అన్నాడు. బండ ముందు ఏం చేసినా అవ్వదు కాబట్టి చేయొద్దు. ఆకాశం వైపు చూడు. చిన్నప్పటి నుంచి చూసాం. ఆకాశం నుంచి ఏం పడింది? వర్షమే పడింది. కానీ ఈరోజు ఆహారం పడిద్ది. ఆహారం పడాలంటే ఏం చేయగలం? ఏం చేయలేం. కాబట్టి ఏం చేయొద్దు అన్నాడు. నీకు దేవుడు చేసే అద్భుతాలు నువ్వు ఏమి చేయలేవు కాబట్టి చేయొద్దు అన్నాడు. అది అన్యాయమే. మనకు కురిసే అద్భుతాలు, మనకు కలిగే అద్భుతాలు ఏం చేస్తే వచ్చినాయిరా అని ఎవరైనా అడిగితే రేపు నువ్వు చెప్పలేవు కాబట్టే ఇప్పుడే ఏం చేయొద్దు అంటున్నాడు. ఏం చేశారండి మీరు అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం వీ కాంట్ సే, మనం చెప్పలేం కదా. అందుకనే ముందేం చెప్పాడు? రేపు ఇవి ఎలా కలిగినా నువ్వు చెప్పలేవు కాబట్టి ఏం చెప్పకుండా ఉండటం, ఏం చేయకుండా ఉంటేనే కలుగుతాయి అన్నాడు. వాళ్ళు ఏమన్నారంట? అట్లు కాదన్నారంట, పారిపోతామన్నారంట. సరే ఏమన్నాడు ప్రవక్త? ఏమన్నాడు? సరే పారిపోండి అన్నాడు. సరే పారిపోండి, ఐగుప్తుకు తిరగండి. ఒక్కసారి మీరు ఐగుప్తుకు తిరగండి, నేను ఏలవేసి కల్దీలను పిలుస్తానని చెప్పాడు. నేను ఏలేస్తాను, మీరు ఇటు తిరగండి, నేను ఏలేస్తాను, కల్దీలు వస్తారు, మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోతారు అన్నాడు. ఈరోజు చాలామంది వాక్యం వినని చెరలోకి వెళ్ళిపోయారు. ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వినలేని చెరలోకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెర తెలుసా? వద్దురా బాబు వెనక్కి తిరగొద్దంటే తిరిగారు. అందుకని లేనిపోని శ్రమలు తెచ్చుకొని ఈ శ్రమలు వాళ్ళని ఏం చేసినాయంటే బంధించేసినాయి. నేటి బబులోను చెరేది ఆ శ్రమలే. ఆ శ్రమల్లో చాలామంది ఉన్నారు. ఆ శ్రమలు మీకు రాకూడదు అని పౌలు ప్రార్థన చేశాడు. అదే మాట చదవండి ఒకసారి. కొరింథీ పత్రిక 7:35. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం. మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని, ఇది మీ ప్రయోజనం కొరకే చెప్తున్నాను, మీకు ఉరి ఒడ్డవలనని కాదు. ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు వెళ్ళకండి, తెచ్చుకోకండి, అది వేస్ట్, అది వదిలేయండి అని చెప్తున్నా కొందరు అనుకుంటున్నారు, వీడి తినడం మనల్ని తినేయట్లేదు అనుకుంటారంట. ఏమనుకుంటారు? వీడికో టేస్ట్ లేదు, మనల్ని కూడా తినేయట్లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఊరి ఒడ్డవలనని కాదు. ఊరంటే ఎక్కడ? ఊరు ఎక్కడెత్తారు? కరెక్ట్గా పట్టేసుకున్నాడు తినకుండా, ఈయన తినడం మనం తినేయట్లేదు అని అనుకుంటున్నారండి. మీకు ఊరి ఒడ్డవలనని కాదు, తొందర ఉండదు ఇందులో. మీరు ఈ లైఫ్ లీడ్ చేస్తే ఏ తొందర ఉండదు మీకు. తొందర ఉండనోళ్ళు ప్రభు సన్నిధాన వర్తనులే ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారంటే అది ఖచ్చితంగా ఈ వాక్యం మీలో నెరవేరుతుంది, మీరు తెలుసుకోండి అంతే. లేదంటే మార్తలాగా ఏమైద్ది? తొందరలో మరి ఇలా కూర్చొని వినే కృప ఉండదు కదా. ఎంత హడావిడి చేస్తే ఉంది, నీ వల్ల జరిగింది ఏముంది? ఏమి లేదు. హడావిడి 100, జరిగింది 0. మరి హడావిడి 0, జరిగింది 100 కాదా? పరిగెత్తుకొని వచ్చేసింది ప్రభు రాగానే, వచ్చేసి నువ్వు ఎక్కడ ఉంటే నా సోదరుడు చావకుండాను అంటే ప్రభు ఏమన్నాడు? సింపుల్గా మరీని పిలుచుకురా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ డైలాగ్ నీది కాదు, ఆవిడేయాలా అన్నాడు. ఆమె వచ్చింది, ఆమె ఇదే మాట చెప్పింది. ప్రభు ఏమన్నాడు? కన్నీళ్లు విడిచాడు, అతన్ని ఎక్కడ ఉంచారన్నాడు. అంటే ఈ హడావిడి చేసే బ్యాచ్ ఉన్నారు చూసారా, వీళ్ళ హడావిడి కనపడుతుంది కానీ వీళ్ళ వల్ల ఏం కార్యం కనపట్ల.
కానీ ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుందే, ఆమె ద్వారా లాజరు లేచాడు. ఈరోజు లాజరు అన్న మనతో ఉన్నాడంటే కారణం ఆ రోజు లేచాడు కాబట్టి. లేకపోతే లాజరు కుళ్ళిపోయి ఉంటే ఆ పేరు పెట్టుకుంటాడండి? పెట్టుకోడు కదా. బైబిల్లో లాజర్ని యేసుప్రభు లేపలేదంటే అది ఫెయిల్యూర్ స్టోరీ. లాజర్ అని పేరు పెట్టినిస్తారు వాళ్ళ అమ్మ నాన్న? పెట్టనీరు. ఇప్పుడు పెట్టుకున్నాడంటే ఆ రోజు లాజర్ లేచాడు, ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. కానీ లాజర్ లేవటానికి కారణం ఎవరు? సిస్టర్ మేరీయే కానీ సిస్టర్ మార్త కాదు. మార్తలో తొందర ఉంది. తొందర మన లైఫ్లో ఉండకుండును గాక. తొందర లేని జీవితం ఎక్కడ ఉంటుందంటే, శుద్ధి కలిగింది, పిలువబడ్డాము, అన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన చేయి చాలా పెద్దదే, నిబ్బరమైన బుద్ధి, చింతించకుండా, వాడికి అవకాశం ఇవ్వకుండా, శ్రమలు రాకుండా మనం చేసుకుంటే చాలు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నట్టు మన దగ్గరలోకి ఆ శ్రమలు రాకుండా మనమే చేసుకోవాలంతే. ఆ శ్రమలు రాకపోతే ప్రభు కొరకు శ్రమపడే అనుగ్రహం ఉంటుంది. మీకు ఒకటి చెప్పనా, అసలు ఆయన వాక్యం వినోళ్ళని ఆయన ఏం వాడుకోడు. కొంతమంది పరిచర్యలోకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళని దేవుడు వాడుకోకపోయినా వాళ్ళు వచ్చి ఏదో ఒకటి సర్దేస్తున్నారు అక్కడ. మీకు ఒక వచనం చెప్పనా, మలాకి గ్రంథంలో నిన్ను లోపలికి రమ్మన్నవాడు ఎవడని ఉంది. మరి ఆ మాట మీరు తర్వాత చదవండి. నిన్ను లోపలికి, మీరు ఎప్పుడైనా అన్నారా అలా ఎవరినైనా? అనలేదా? చాలా మంచోళ్ళు అయితే మీరు. మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా వచ్చి మీ విషయాలు సర్దితే మీరు అనే ఉంటారు ఎప్పుడైనా, అనరా? సేమ్ దేవుడు కూడా తన వాక్కు వినకుండా వాక్కు వినేవారిని వాడుకుంటున్న దినాల్లో వాక్కును వినకుండా ఏదో ఒకటి సర్దుతున్నారనుకోండి, ప్రభు ఏమంటాడు? నేను రమ్మన్నవాడు ఎవడు? మీకు ఇంకోటి తెలుసా, అసలు తలుపులు మూసేయండి అని కూడా రాశాడు మలాకి గ్రంథంలో. నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా తలుపు మూయవాడు ఒకడు నాకు ఉండాలన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇంట్లో ఎవరు పని చేయాలో ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఎవరు పని చేయాలో మనం సెలెక్ట్ చేసుకుంటామా? నాకు ప్రేరేపణ ఉందని ఎవరో ఒకరు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వచ్చి పని చేసేస్తే ఊరుకుంటామా? రోడ్డు మీద వెళ్తే నాకు ప్రేరేపణ వచ్చిందండి, కొంచెం నేను వంట చేసి వెళ్ళిపోతాను అంటే ఏమంటారు మీరు? ఏమైంది కదా. సో ఇది మీరు గమనించాలి. అలాగే తిమోతి 2వ పత్రిక 2:21లో గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలే కాక కొన్ని కర్రవి మంటివి కూడా ఉంటాయి. ఇందులో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉంటాడు. కాబట్టి ప్రభువే కోరుకుంటాడు, ప్రభువే కావాలనుకుంటాడు. ఆయన కావాలి అనుకునే వారిలో మీరు ఉండాలి. తప్పితే మనం ఇన్వాల్వ్ అయిపోవడానికి ఏముండదు. కానీ ఎందుకు ప్రభు మనల్ని వాడుకోడు అంటే, మన ఆయన వాక్యం వినే అంత పరిస్థితి లేదు. ఆగిపోయిందా? మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఫినిష్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఉంచేయండి, రికార్డ్ అవుతుందిగా ఉంచేయండి, లాస్ట్లో పెడదాం. సో ఇది మనం గమనించాలి. ఇది ప్రభు మన నుండి ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి మీరు వినండి, ఈ శ్రమలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు ఆయన సన్నిధిలో కూర్చోరు, ఆయన వాక్యం పొందుకోరు. వాక్యం పొందుకోరు కాబట్టి వారు ఆయన పనిలో వారు ఉండలేరు అన్నమాట. కానీ మీరు ఇక్కడ ఒక మాట చదవండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదరించి ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును ఏముందంటే, సత్కార్యం చేయాలంటే ఏముండాలి? సద్వాక్యం ఉండాలి. అంటే ప్రభువు మనకిచ్చిన ఏదో ఒక వాక్యం ద్వారానే కార్యం జరిగిద్ది. ఒక కార్యం మన ద్వారా జరిగిందంటే ప్రభు మనకి ఏమి ఇచ్చి ఉండాలి? ఏదో ఒక వాక్యం ఇచ్చి ఉండాలి, ఏదో ఒక వచనం ఇచ్చి ఉండాలి. వచనం లేనిదే కార్యం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ వచనం వినే అనుగ్రహం ఉండాలిగా. ఇక్కడే కూర్చొని ఎక్కడెక్కడో ఉన్నామంటే ఆ వచనాలే దొరకవు మనకి.
మన లైఫ్లోనే తొందరపాటు ఉండకూడదు. అందుకనే నీ లైఫ్లో తొందర లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతావు. ఏదో ఒక వచనం ప్రభు నీకు ఇస్తాడు, ఆ వచనం ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. ఈ కార్యాల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన కొరకు శ్రమ పట్టడం అనేది ఉంటుంది. నీకు అర్థమైందా? అలా కాకుండా శ్రమలు ఉంటాయి లేదు మన లైఫ్లో, ఇందాక చెప్పినట్టు. ఆ శ్రమలను మనం ఏమనుకోకూడదు, ప్రభు కొరకు నలిగిపోతున్నాను నేను అనుకోకూడదు. అలా అనుకుంటాం కూడా. అలా అనుకోమా? ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తాయి కదా. ఈ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం సాధారణంగా మనకు ఎలాగ దుర్భాషలు ఆడడం రాదు, మనం ఎలాగ దుర్భాషలు మాట్లాడడం. కాబట్టి మనం దుర్భాషలు ఆడకుండా ఉండి సైలెంట్గా ఉండి చివరికి ఏమనేసుకుంటాం, ఇదంతా ప్రభు కొరకు నేను సైలెంట్గా ఉన్నాను, నువ్వు వాక్కుంటే వాక్కో, ఇది నేను ప్రభుకి అప్పగించేశాను. ఇవన్నీ మనం ప్రభు కొరకు శ్రమ పట్టం అనుకుంటాం. అసలు ఎంతవరకు తెచ్చింది మనమే. ఎందుకంటే అసలు మనం ఆపాలంటే ఇది ఆపొచ్చు, ఇది ఆపలేదంటే ఇది మనమే రెస్పాన్సిబుల్. కానీ అంత జరిగినాక ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, నేను ఏ దుర్భాష మాట్లాడట్లేదు, నేను ప్రభువుకి అప్పగించేశాను అంటారు. సో ఈ ప్రభువుకి అప్పగించడం అనే డైలాగ్ ఏదైతే ఉందో దీనిని బట్టే ఇది దేవుని కొరకు శ్రమ పట్టమని మనం అనుకుంటున్నాం. కానీ ఇది దేవుని కొరకు శ్రమ పట్టం కాదు. దేవుని కొరకు శ్రమ పట్టం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? ఒక సద్వాక్యం మనకు దొరకాలి, ఒక సత్కార్యంలో మనం ఉండాలి, ఆ సత్కార్యములో కలిగే శ్రమలలో పాలువారు అవుతాం. చూసారా, అదే ప్రభు కొరకు శ్రమ పట్టం. ఇంకో 2 వచనాలు చదివి ప్రార్థన చేద్దాం. ఇంకొక వచనం చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. అంటే ఇప్పుడు ప్రతి సత్కార్యానికి సిద్ధపరిచేదేది? లేఖనమే. దైవ ఆవేశం వల్ల కలిగిన లేఖనం. ఇప్పుడు ఇన్ని వచనాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఇన్ని వచనాలు ఉన్నాయి కదా. యేసు ప్రభు నామములో మంచి వచనం దొరుకును కాక అని చదివే వాక్యం ఆ సత్కార్యానికి సిద్ధపరచదాం. ఓకే, ఈరోజు డేట్ ఎంత? 10వ తేదీన క్యాలెండర్లో ఉన్న వచనం కూడా సత్కార్యానికి సిద్ధపరచదాం. సత్కార్యానికి సిద్ధపాటు ఎలాగొస్తుందంటే, దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఆత్మ ఆవేశం వల్ల, ఆత్మ నడిపింపు వల్ల ఇందులోంచి ఏదో ఒక వచనం విడుదలైద్ది. ఆ విడుదలైన వచనమే మనలను సత్కార్యానికి సిద్ధపరిచింది. దైవ ఆవేశం వల్ల కలిగే లేఖనం వినాలంటే మనకు ఆవేశం ఉండకూడదు. మనకు ఆవేశం ఉండకూడదని ఇప్పుడు దాకా వాక్యం చెప్తున్నాను. మనకు ఆవేశం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ ఆయన చూసుకుంటాడు అనేది మర్చిపోయి చూసారు, అప్పటి నుంచి మనకు ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఇంకోటి చెప్పిన, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేవాళ్ళని చూసే కొద్దీ ఆవేశం వస్తూ ఉంటుంది. అన్నీ ఆయన చూసుకుంటాడు అంటాడు అంటే పెళ్లి స్టేజ్ మీద మాత్రం ప్రమాణాలు ఎలా చేస్తారు? మిమ్ములను అంటారు కదండి. కానీ ఇటువంటి వాక్యం చెప్పారనుకోండి, ఏమంటారు? అన్నీ ఆయన చూసుకుంటాడంట, ఈడేం చూసుకోడు అనే మాటలు కూడా వచ్చేస్తాయి. నీవు ఆవేశంలో ఉంటే దైవ ఆవేశాన్ని వినలేవు. నీవు ఆవేశంలో ఉండకుండా ఉంటే నువ్వు దైవావేశాన్ని, ఆ ఆవేశం వల్ల కలిగిన లేఖనాన్ని పొందుకుంటావు. ఆ లేఖనమే మనలను సత్కార్యానికి సిద్ధపరిచింది. ఓకే, ఆఖరిగా మనం ఇందాక ప్రారంభించిన వచనం చదువుదామండి. చివరి మాట ఇది. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. సో ఇది చివరి మాట. ఇది నేను చెప్పి ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి మనం చెప్పుకున్న వర్తమానం నేను గుర్తు చేస్తాను.
పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోకూడదు. పిలువబడ్డామని మనం మర్చిపోము. పిలిచింది ఆయనే కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు. అందులో మనకు ఆయన హస్తము కనిపిస్తుంది. ఇందాక మీకు యెషయా 53 ఒకటి చదివించాను కదా, తర్వాత 54 ఒకటి కూడా చదవండి. తర్వాత ఏమనుంది? ఆయన హస్తం కనిపించిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు? జయగీతం ఎత్తుతారు. ఆయన హస్తం కనబడిన వాళ్ళందరూ సణుక్కుంటూ ఉంటారు. సంఖ్యాకాండం 11:1. ఆయన హస్తం కనబడితే జయగీతం, ఆయన హస్తం కనబడకపోతే సణుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు మన జీవితాల్లో పాపాలకు శుద్ధి కలిగిన సంగతి, పిలువబడ్డమనే సంగతి, ఈ అనుభవాల్లోకి కానీ మనం వెళ్తూ ఉంటే ప్రభు మన ద్వారా నడిపించే విధానంలో భాగంగా ప్రభు మనల్ని పరిశుద్ధతలోకి, పాపం చేయకుండా అనే అనుభవంలోకి తీసుకెళ్తాడు. ఈ అనుభవం ద్వారా ఆయన మన అవయవాలను నీతి సాధనాలుగా వాడుకుంటాడు. ఓకే, మన అవయవాలను ఏం చేస్తాడు? నీతి సాధనాలుగా వాడుకుంటాడు. ఇప్పుడు ఆ నీతి సాధనాలుగా మన అవయవాలను వాడుకుంటాడు అంటున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా చెయ్యి, ఇది నా అవయవం. ఇప్పుడు ఈ అవయవంతో పాపం చేయకుండా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ఏమైనట్టు? నీతి సాధనమైనట్టు కదా. కానీ ఇప్పుడు నీతి సాధనం అంటే నా చెయ్యి కాదు. నీతి సాధనం అంటే మీలో ఎవరో ఒకరు. నేను చెప్పే మొత్తమేనండి. ఓకే, 2, ఇది నా అవయవం కదా, దీంతో నేను పాపము చేయలేదు అనుకోండి. ఇప్పుడు ఇది నాది అవయవం, కానీ ఈ అవయవం ఏమైంది? నీతి సాధనమైందా? ఈ చెవి మీలో ఎవరో ఒకరు అవుతారు. చెయ్యి నా అవయవం, ఇప్పుడు నీతి సాధనం ఎవరు? మీలో ఎవరో ఒకళ్ళు. ఈ చెవితో పాపం చేయలేదు, సో ఈ చెవి ఏమైంది? ఆ నీతి సాధనం మీలో ఎవరో ఒకళ్ళు. అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇప్పుడు మన నీతి అవయవాలన్నీ నీతి సాధనాలనే ప్రజలు. అంటే కంప్లీట్గా మనమందరము వేరువేరుగా ఉన్నా మనమందరం ఒకే బాడీగా అవుతాం. ఇక్కడ అర్థమైందా ఈ రెవల్యూషన్? ఇప్పుడు శేషు నా చెయ్యి అనుకోండి, నా చెయ్యి అంటే నా శరీరంలో నా అవయవంగా అయిపోయాడు. రామచంద్ నా చెవి అనుకోండి, రామచంద్ నా అవయవంగా అయ్యాడు. అంటే మనమందరం వేరువేరుగా ఉన్నా కానీ మనమందరం కూడా నీతి సాధనాలు అయితే మనమందరం ఒకే శరీరం యొక్క అవయవాలుగా పనిచేస్తాం. అలాంటి ప్రజలను ఆయన సంపాదించాడు. ఇక్కడ ప్రజలను చూసారా? సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు. వాళ్ళకు పేరు పెడదాం అక్కడ, నీతి సాధనాలు అనే ప్రజలు. చెప్పండి, ఏ ప్రజలు? అంటే నిన్ను దుర్నీతి నుంచి విడిపించింది ఎందుకంటే నీతి సాధనాలనే ప్రజ కొరకు విమోచించాడు. రీసెంట్గా భువన ద్వారా అలాగే దివ్య ద్వారా ప్రభు కూడికలు జరిగించాడు కదా. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు చెప్పండి మీటింగ్స్లో? మీరు చూశారుగా, మీటింగ్స్ అయిపోయినాయి. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు మీకు తెలిసి? ఎంతమంది ఆసక్తిగా ఇన్వాల్వ్ అయ్యి కూడికల్లో సహకరించారు? వాళ్ళందరూ వాళ్ళకి అవయవాలు అయినట్టే. అంటే ఏంటంటే అందరూ ఒకే బాడీగా పనిచేశారు. ఎంత గ్రాండ్ సక్సెస్ అవడానికి మీటింగ్స్ కారణం ఏంటి? అందరూ ఒక బాడీలాగా పనిచేశారు కదా. ఆ బాడీ అనేది, ఆ శరీరం అనేది ఏర్పడింది చూసారా? ఆ శరీరంలో ఉన్న ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలను దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రజలను దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రజ మనకు కనపడాలి. అంతేగాని నేను ఒకటి పిలిపిస్తాను, మీరు ఇంకోటి చేసుకుంటూ వెళ్తారు, ఎవరి కాళ్ళే చింపేసుకుంటారు, ఒక చోట అలా జరుగుతుంది అన్నమాట. అలా కాదు. ప్రభు మనకు ఎటువంటి ప్రజనిస్తాడంటే అందరూ ఈ పని కొరకు ఏకమవుతారు. అందరూ ఈ పని కొరకు ఏకమవుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఫైనల్గా ఇదంతా సక్సెస్ అయ్యిద్ది అనమాట. నిరోష సిస్టర్ అంతేనా? ప్రభు ఎందుకు విమోచించాడంటే మనల్ని సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు కదా. ఈ ప్రజలు ఎవరు? నీతి సాధనాలు. ఈ సాధనాలన్నీ ఎవరి అవయవాలు? మన అవయవాలే. మీరందరూ ఇలా ఎంచుకోండి, ఈ నీతి సాధనాలన్నీ మన అవయవాలే. మన అవయవాలు మన మాట వింటాయి లేదా? వింటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. మీ అవయవాలు ఒకదాన్ని ఒకటి పరామర్శించుకుంటాయి లేదా? మీకు చెప్పి వెళ్తాయా? నేను కుడిచే ఇంటికి వెళ్తున్నాను అని చెప్తే మనకి చెప్పు.
కదా. ఇక్కడ దురదొత్తే వెంటనే చెప్పి ఒకసారి నేను అక్కడ దురదొస్తుందంటే గోకు వస్తానని చెప్పిద్దా? లేదుగా, వెళ్ళిపోయిద్ది అంతే కదా. ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ పట్టుకుంటాను ఒకసారి వెళ్ళి అంటదా? వెళ్ళిపోయిద్ది అంతే. ఇటువంటి అద్భుతమైన ఆర్గనైజేషన్ ప్రభు మనకిస్తాడు. ప్రజలు అంటే మనం చెప్పకూడదు వాళ్ళకి బాగాలేదు పలకరించావా అని, వాళ్ళు తెలిసిపోతుంది. ఆ ప్రజలు అలాంటి ఆప్యాయత ఉంటుంది, పరామరిక ఉంటుంది, ఒకరినొకరు చేర్చుకోవటం ఉంటుంది. ఇదంతా మనం గమనిస్తామన్నమాట. సో అటువంటి ప్రజను దేవుడు మీకు కనుపరచును గాక. అటువంటి ప్రజ మనకు కావాలి. మనం చెప్పాలి స్వీట్లు అట్టుకొని వెళ్ళు అని అంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు, అరకిలో సరిపోతాయా, పావు కిలో పట్టుకెళ్ళిన అయ్యి అస్సలు ఉండకూడదు. అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు ఎలా ఒకరినొకరు పరామర్శించుకోవాలో. అంతే కదా. నేను చెప్పింది మీకు అర్థమైందా? కాలుకి దెబ్బ తగిలిందండి, చెయ్యెళ్ళు కాసేపు వత్తాలి, 3 సార్లు వస్తానని 4 సార్లు వస్తానని మనల్ని అడిగెళ్ళిద్దా? దానికి నొప్పి తగ్గడానికి ఎన్నిసార్లు వస్తాలో అక్కడికి వెళ్ళి అది ఒత్తిద్ది కదా. అటువంటి అనుభవం నీకు కనబడిద్ది, అటువంటి ప్రజను మీకు ఇస్తాడు దేవుడు. సో అదే మనకు దుర్నీతి నుంచి ఇచ్చిన విడుదల యొక్క ప్రభావం. అసలు దుర్నీతి నుంచే విడుదల కలిగిందని నమ్మకపోతే ఇటువంటి ప్రజే కనపడరు. అప్పుడు ప్రజ ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు ఎక్కువగా కూడొస్తేనే దెబ్బలాట్లు అయిపోతాయి. అందుకని ఎవరింటికాడ వాళ్ళే ఉండండి, ఒక్క బైబిల్ క్లాస్ పెట్టుకుందాం మనం, ఎక్కువ రావద్దు, మీరు వచ్చినప్పుడల్లా దెబ్బలాట్లు అయిపోతుంది అని చెప్పుకోవాలి. అది పౌలు చెప్పాడు. ఏ పత్రిక? కొరింథీ పత్రిక. మీరు కూడి వచ్చుట కీడుకే అన్నాడు. అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి, అందుకనే ఇప్పుడు అందరూ వస్తే గొడవలు అయితే అంటే మనం ఏం చేద్దాం? ఎవరింట్లో వాళ్ళు ఉండంటే జూమ్లో జాయిన్ అవుదాం, అంతే కదా. కూడి వస్తే దెబ్బలాటే. కానీ దేవునికి స్తోత్రం, ప్రభువు మీకు ఇచ్చే ప్రజ వాళ్ళు ఎక్కువ మంది అయినా వాళ్ళందరూ ఏకభావంతో పనిచేసే కృపనిస్తాడు. ప్రభు తలంపులు మన కొరకే దీవించునుగాక. మరొకసారి వినండి వర్తమానం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు, ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రాలు. విన్నవారి అందరి జీవితాల్లో కృప చూపమని, ముఖ్యంగా దుర్నీతి నుంచి విడిపించబడ్డాం అనే అనుభవం గలివారు చూసే ఆ ప్రత్యేకమైన అద్భుతమైన దృశ్యము ప్రభా చూసే కృప అందరికీ దయచేయమని, ఎక్కడున్న మా ప్రియులందరూ మా అవయవాలుగా, మా నీతి సాధనాలుగా మీరు ఇచ్చినందుకు వందనాలు. అందరికీ ఒకే భావం, ఒకే మనసు, ఏక తాత్పర్యం కలిగి నాయన సాగిపోయే కృప దయచేయమని, ఈ కృప మాకు విడుదల కలిగించిన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు ఆసక్తిగా ప్రభు మనతో మాట్లాడిన వాక్యాన్ని విన్న ప్రియులందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, రేపు రాత్రికి సంగారెడ్డిలో మన ప్రియులు లాజరస్ అన్న వాళ్ళ ఇంటి వద్ద బైబిల్ స్టడీ ఉంటుంది, సువార్త కూడుకుంటుంది. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, మరియు జరగబోయే ఈ కూడుకు గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ, మనం ముగింపు ప్రార్థన చేసుకుని మనం కూడికను ముగింపు చేసుకుందాం. మన మధ్యన ఉన్న సహోదరి మంజులాత అంటే వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనము కూడికను ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు దేవా, స్తుతులు నాయన, సర్వాధికారి, స్తోత్రములు దేవా, మహోన్నతుడమైన మా దేవా, కృపగల దేవా, ఈ సాయంకాల సమయం ప్రభువా మాకు ఇచ్చిన దేవా మంగళవారం దినం బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగానే పూర్వ దినంలో మేము అయ్యా జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా వాటిని బట్టి మేము అయ్యా సంఘంలో చేరలేదు, కానీ ఈ దినమున మేము మమ్మల్ని పిలిచిన పిలుపు గొప్పది ప్రభువా. లోకములో నుండి పిలిచారు, సంఘంలోకి పిలువబడిన వారం ప్రభువా.
మేము సత్కార్యములందు ఆసక్తి కలిగే వారమై ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి పనిని నేను నమ్మకంగా చేయటం ప్రభువా, మీరు మాకు స్థిరమైన బుద్ధిని, నిబ్బరమైన బుద్ధిని దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదంతా వాక్యం వల్ల సదాకాలం ఈ సద్వాక్యం వల్ల మేము స్థిరపరచబడుతున్నామని అయ్యా, మీరు ఇచ్చిన ఈ కృపని ప్రభువా నిరంతరము మా జీవితంలో ప్రభువా స్థిరపడినట్టు మాలో చింత లేకుండా దేవా చేసినందుకు మీకు వందనాలు. మేము ఊరక నిలిచి ఉండి చూస్తున్నందుకు ప్రభువా అయ్యా, మేము తండ్రి గుర్రములందు కాదు, రథములందు కాదు మేము అతిశయించవలసింది, కేవలం మీ కృపయందు అతిశయించేవారుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమైన తండ్రి ప్రియులను మా మధ్యకు నడిపించినందుకు వందనాలు, దైవజనులు మా మధ్యను నడిపించినందుకు వందనాలు. ఇచ్చిన తండ్రి కృపని ప్రభ ప్రతి ఒక్కరూ స్థిరపరచుకుని వారి జీవితాల్లో ఒక్కొక్కరము అవయములుగా, నీతి సాధనాలుగా మేము ఈ పరిచర్యలో ప్రభ దైవజనులకి మేము తండ్రి ప్రియులుగా ఉండినట్లు ప్రభ మమ్మల్ని విమోచించిన మీ నిబంధన రక్తం, నిష్కళంకమైన నిర్దోషణ రక్తంలో మేము పవిత్రపరచబడ్డామని ఎప్పుడు ఎంచుకుంటూ నిశ్చయించుకుంటూ ప్రభ దాన్ని మర్చిపోకుండా అయ్యా, మర్చిపోయి అనేకులు తప్పిపోయారు, కానీ మేము మర్చిపోకుండా ప్రభ ప్రతి క్షణం మేము ధ్యానించుకునే కృప మాకు దయచేస్తున్నందుకు, ఇటువంటి సద్వాక్యమును మాకు అందిస్తున్నందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రియులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారంలో జరగబోయే కోడికలన్నింటి విషయంలో కూడా ఒకసారి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ కూడిక ముగించబడిందండి. అందరికీ వందనాలు.